మన కోసము వచ్చి అహర్నిశలు కృషి చేస్తూ మనను మంచి మార్గంలో నడిపించాలని ఎంతో దూరం నుంచి మన కోసం వస్తున్నారు. స్వామివారికి మనము జన్మలో మనం చేసుకున్న మన పుణ్యాన్ని ఇక్కడ మనకు దొరుకుతుంది. ఓం నమః శివాయ. మన దేశం కర్మభూమి. ఎందరో మహాత్ములు భూమి పైన అవతరిస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడుతూ ప్రజలను ఆధ్యాత్మిక ధార్మిక ధర్మ మార్గాలలో తీసుకువెళుతూ జీవన గమ్యాన్ని మోక్ష సాధనకు వైపు నడిపిస్తున్నారు. లోక కళ్యాణార్థం కోసం కొందరు మహానుభావులు మన భూమిపై మానవ శరీరంలో ఉండి మనకు మోక్ష ప్రదానం కోసము మన కోసం వచ్చిన మహానుభావులు వారు. అట్టి వారిలో ఒకరు శ్రీ శ్రీ అవధూత ఆనంద్ మహారాజ్ గారు. ఒకరు దత్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కఠోర తపస్సు చేసి దత్తుని అనుగ్రహం పొంది ఎన్నో లోకోత్తర దైవ కార్యములు చేసి ఎంతో భక్తులను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించి అనేక మహిమలు చూపిన వారు ఆనంద్ మహారాజ్ గారు. తన అనంతరం కూడా తాను నడిచిన మార్గము ముందుకు వెళ్ళాలన్న సంకల్పంతో ఆనంద్ మహారాజ్ గారు తన అనంతరం నాతోనే ఇది ఆగిపోవద్దు, తర్వాత కూడా ఇది ముందుకు వెళ్ళాలి అనే సంకల్పంతో దత్తాత్రేయ స్వామి వరంగా శ్రీ శ్రీ అవధూత ఆనంద్ మహారాజ్ గారికి పుత్రుని ప్రసాదించాడు. దత్తుడు ప్రసాదించిన ఫలమే శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ గారు. సిద్ధేశ్వర మహారాజ్ గారికి, సిద్ధేశ్వర మహారాజ్ గారికి. శ్రీ దత్తాత్రేయ స్వామి కృపా కటాక్షాలతో మరియు నాన్నగారి శ్రీ శ్రీ అవధూత ఆనంద్ మహారాజ్ గారి యొక్క దివ్య ఆశీస్సులతో శాస్త్రాలను అవపోసన చేసి సాధన చేస్తున్నారు. ఇట్టి సాధన కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి స్వప్న సాత్కారం ఇచ్చి స్వామివారికి దత్తాత్రేయ స్వామి స్వప్నంలో వచ్చి, అంతకుముందు గతంలో కూడా స్వామివారు మనకు చెప్పడం జరిగింది, కళలో వచ్చి శ్రీభూ సమేత అష్టముఖ గండ బేరుండ జ్వాల అభయ నరసింహస్వామి మహామంత్రాన్ని స్వామివారికి అందజేయడం జరిగింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఉపదేశించారు. ఆ మంత్ర సాధన మహిమ ద్వారా శ్రీ శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజు గారు ఎన్నో లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీటిలో భాగంగా ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ నిర్మాణం ఒకటి, శ్రీ భూ సమేత శ్రీ అష్టముఖ గండ వేరుండ జ్వాలా నరసింహస్వామి ఆలయ నిర్మాణం ఎక్కడ లేదు, తెలంగాణలోనే మొదటిది. ఇది ఈ మందిరము తెలంగాణలోనే మొదటిది. శ్రీ శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజు గారి తండ్రి గారైన శ్రీ అవధూత ఆనంద్ మహారాజు గారి యొక్క తపోస్థలం అయినటువంటి మన నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం కేంద్రంలోని లింగంగుట్టలో స్వయంభూగా వెలిసిన శివలింగానికి భక్తుల యొక్క ప్రోత్సాహంతో సుందరమైన ఆలయాన్ని నిర్మాణం చేసి భక్త లోకానికి అందించడం జరిగింది. మన మన రాజయోగి సిద్ధేశ్వర మహారాజు గారి తండ్రి మనకు అందించడం జరిగింది. ఇంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో కొన్ని వందల సంవత్సరాల నుండి మరుగున పడిన ఆలయాల్ని జీర్ణోద్ధరణ చేసి స్వామివారి యొక్క తపశక్తి ద్వారా స్పర్శ చేసి శిథిలావస్థలున్న మందిరాలను పునర్వైభవాన్ని కలిగిస్తున్నారు. అంటే మూలన పడ్డ పాత మందిరాలు ఏవైతున్నాయో వాటిని మరీ తిరిగి శుభ్రం చేసి వాటికి స్పర్శ ఇస్తూ స్వామివారి అక్కడ ఆలయంలో నిత్య పూజలు జరిపించడం జరుగుతున్నది. నూతనంగా నిర్మిస్తున్న ఎన్నో ఆలయాలకు యంత్ర స్పర్శ చేసి శక్తివంతమైన ఆలయాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు లోక కళ్యాణార్థం
గోరక్షణ, స్త్రీ ఉద్ధరణ చేస్తూ సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రవచన రూపంలో ప్రజలకు తెలుపుతున్నారు. దేశమంతటా శ్రీ దత్తాత్రేయ స్వామి సాంప్రదాయాన్ని విస్తరింపజేస్తూ సామాన్యులకు కూడా అతి రహస్యమైన సాధన మార్గాల ద్వారా బోధిస్తూ మహోన్నతమైన సాధకులుగా తీర్చిదిద్దుతున్నారు. గృహస్థులకు ధర్మబద్ధమైన మార్గంలో నడిపించడం కొరకు వంశ పారంపర్యంగా మంత్రోపదేశం చేస్తూ రాజయోగులుగా తీర్చిదిద్ది మోక్ష మార్గాన్ని చూపెడుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు వారి జీవితంలో లౌకిక పరంగా వచ్చే సమస్యలకు జ్యోతిష్య శాస్త్ర ప్రశ్నల, శాస్త్ర యోగ శాస్త్ర ప్రకారం పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలను ఆనందదాయకంగా మార్చుతున్నాడు ఈ రోజు మన మహారాజు. సనాతన ధర్మాన్ని వీడిని వారిపై మార్గాల ద్వారా, వారిపై కొన్ని మార్గాల ద్వారా ఘర్ వాపస్ చేస్తూ హిందూ ధర్మ గొప్పదనాన్ని చాటుతున్నారు. వీరు నిత్యం మంత్రానుష్ఠానం, నిత్యాగ్ని మంత్రహోమం సర్వ కాలాల యందు అత్యంత నియమంగా నిర్వహిస్తూ మహోన్నతమైన తపోశక్తిని పొందుతూ నూతన సాధకులకు మార్గదర్శిగా నిలిచి యువతకు ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తూ ఈ చరాచర సృష్టిలో శాకాహారంతో కూడిన సాధనయే మహోన్నతమైన స్థితిని కలిగిస్తుందని ప్రతి మానవులకు, భక్తులకు బోధిస్తున్నారు తన వంతుగా. ప్రతి ఇంటిని దేవాలయంగా మార్చడము, ఇంటిలోని కుటుంబ సభ్యులకు మహోన్నతమైన సాధకులుగా మార్చి వారి కర్మశేషం లేకుండా చేయడమే స్వామి యొక్క లక్ష్యం. స్వామివారు మన కోసము ఎంత కష్టపడి అక్కడ చచ్చి మనకు ప్రసాదాన్ని, భక్తి ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఆ ప్రసాదాన్ని మనమే తింటున్నాము, భక్తి ప్రసాదాన్ని మనమే తింటున్నాం. కానీ మనం ఇంకొకరికి పంచలేకపోతున్నాం. ఎందుకనంటే అదే లైన్లో కూర్చుంటున్న భక్తులు మనం ఇంకా పెరుగుతలేరు, ఇంతకి ఆగిపోతున్నాం. ఎప్పుడైతే ఈ భక్తి ఫలం అనేది మనకు స్వామివారు ఇచ్చిండో ఆ భక్తి ఫలాన్ని మనం అందరికీ పంచుతూ మనతో 10 మందిని స్వామివారి దగ్గరికి ఆలయానికి తీసుకొస్తే వారికి మేలు చేసిన వారం అవుతామన్న ఉద్దేశంతో స్వామివారు మన కోసము ఆహార నిశాలు కృషి చేస్తూ ఎంతో దూరం నుంచి మన కోసం వచ్చి మనకు మంచి ప్రవచనం ఇస్తూ మన మంచి మార్గం నడిపిస్తూ వచ్చి చేస్తున్నారు. అయినా స్వామివారికి మనం అందించాల్సింది అందించలేము. ఎందుకంటే ఇంతే లిమిట్ భక్తులం అవుతున్నాం. భక్తులు ఇంకా రావాలి, ఎందుకంటే వారికి కూడా మనం మంచితనం చేస్తున్నాం అవుతాం. శ్రీ భూ సమేత అష్టముఖ గండ వేరుండ జ్వాల అభయ నృసింహ ఉపాసకులు, త్రిమూర్తి స్వరూపులు, రాజాది రాజయోగి రాజులు, అమిత నిష్ఠా గరిష్ఠులు, సాధుజన ప్రియ భక్తవత్సలుడు, గోప్రియులు, పరమధర్మ స్వరూపులు, సర్వ రక్షకులు, కరుణామయులు, దత్తాంశ సంభూతుడు, సిద్ధాశ్రమ చక్రవర్తి, శాంతిమయులు, దేవమానవ పుత్రుడు, పరమజ్ఞాన స్వరూపులు, సరస్వతి పుత్రుడు, ప్రియ విప్రప్రియులు, సంగీత సామ్రాట్, పరమ జ్యోతి స్వరూపులు, ఆజానుభావులు, సకల ఋషి స్వరూపులు, ఆనందేశ్వర స్వామి వరపుత్రుడు, నిత్యం అగ్నిహోత్రులు, సకల సమర్థులు, కారణజన్ములు, లింగంగుట్ట అభివృద్ధి ప్రదాత, భక్త రక్షకులు, వ్యాస వశిష్ఠ విశ్వామిత్ర కపిలాది స్వరూపులు, జగదేక రాజయోగి అయిన శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజు గారికి హృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఇందాక మనం ఎదురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక చిన్న కథ చెప్తాను. పూర్వము ఒక దొంగ ఉండేవాడట. ఆ దొంగ ఏం చేసిందంటే అనేక హత్యలు చేశాడు. చాలా మంది స్త్రీలను హత్య చేశాడు, మానభంగాలు చేశాడు. 99 మందిని కిరాతకంగా చంపేశాడు. చంపిన తర్వాత అతనికి జీవితం మీద ఒక విరక్తి పుట్టింది. ఒకసారి ఇంతమందిని చంపినాను, అసలు ఏంటి, అసలు నా జన్మకు సార్థకత ఏంటిది, అసలు నేను ఏం చేయాలని చెప్పేసి అనేక మంది గురువుల దగ్గరికి తిరుగుతున్నాడట. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి మార్గం ఎవరూ చూపించడం లేదు. అయినా కూడా పట్టు వదలకుండా తిరుగుతా ఉన్నాడు. తిరగంగా ఒక గురువు గారు కనిపించారు. ఒక గురువు గారు కనిపించి ఏం చెప్పారంటే,
స్వామిని చాలా హత్యలు చేశాను, నాకు ఈ దోషం పోవాలి, దానికి నేను ఏం చేయమంటే చేస్తానని చెప్పేసి ఆ దొంగ అనేసరికి, సరే నాయన ఈ జెండా తీసుకో అని చెప్పేసి ఒక నల్లని జెండా ఇచ్చాడు. నల్లని జెండా ఇచ్చి, నువ్వు అనేక పుణ్యయాత్రలు తిరుగు, అనేక పుణ్య నదీ స్నానాలలో స్నానాలు అయితే ఈ నల్ల జెండా ఎర్ర జెండాగా మారుతుందో అప్పుడు నీ పాప ప్రక్షాళన జరుగుతుంది అని చెప్తాడు. మనమైతే ఏం చేస్తాం? మారదు. కానీ అతను ఏం చేసిండు? గురువు మీద నమ్మకం, గురువు మీద నమ్మకంతో అనేక యాత్రలు చేస్తుండు, అనేక పుణ్య నదీ స్నానాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ నల్ల జెండా ఎక్కడ మాత్రం ఎర్రగా మారడం లేదు. కానీ పట్టు వదలకుండా నమ్మకంతో యాత్రలు తిరుగుతూ ఉన్నాడు. అతడు గురువుకు ఇంకొక మాట కూడా ఇచ్చాడు, నీవు ఇక ముందు ఎటువంటి హత్యలు చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక మాట కూడా గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నాడు. అడవిలో చీకటి అవుతుంది, వెళ్తా ఉంటే కొంతమంది దొంగలు ఒక స్త్రీని జరుగుతున్నారు. ఆ స్త్రీ విపరీతంగా ఏడుస్తుంది, కాపాడండి 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 అని. అదే మార్గం వెంట ఇతను వెళ్ళాడు, ఆమెను చూశాడు. చూసి, అయ్యో నేను గురువు గారికి మాట ఇస్తేనే నేను చేస్తే నా యొక్క రథం భంగం అవుతుంది అని చెప్పేసి కొంచెం అతను అమ్మాయిని విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఇంకా విపరీతంగా ఏడుస్తుంది, రక్షించండి 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 అని. ఏడ్చేసరికి అతను ఒకడే నిశ్చయించుకున్నాను, ఇప్పటివరకు ఎక్కడైనా 99 మంది హత్యలు చేశాను, ఈ ఒక్క హత్య చేయడం వల్ల నాకు పాపం పెద్దగా అంటే ఏముండదు, కావాలనుకుంటే గురువు గారికి నేను సమాధానం చెప్పుకుంటానని చెప్పేసి సమాధానం చెప్తానని చెప్పేసి వచ్చేసి ఆ దుండగులందరినీ చంపేసి ఆ అమ్మాయిని కాపాడి ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళి విడిచిపెట్టాడు. అతను అమ్మాయిని కాపాడి వెళ్ళి నెక్స్ట్ పుణ్యనది స్నానం ఎక్కడుందో పుణ్యనదిలో మునిగి బయటికి తేలగానే నల్ల జెండా ఎర్ర జెండాగా మారింది. ఎందుకు ఎర్రగా మారింది? ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించుకోవాలి. ఒకటి ఏంటంటే గురువు గారి అతని మీద నమ్మకం, గురువు గారి మాట అంతే, గురువు గారు చెప్పారంటే తప్పకుండా జరిగిపోతుంది. ఆల్రెడీ మనం గురు చరిత్రలో కూడా పారాయణం వస్తుంది. గురువు గారు ఏం చేస్తారంటే ఒక ఎండు మొక్కలు ఇచ్చి అది పెడితే దానికి డైలీ వాటర్ పోయమని చెప్తారు. వాటర్ పోతే ఎప్పుడైతే చిగురు వస్తుందో అని చెప్పేసరికి ఆ భక్తుడు అదే విధంగా చేస్తాడు. ఇక్కడ కూడా ఈ భక్తుడు గురువు గారి మీద నమ్మకం, గురు భక్తి తోని అతను అనేక పుణ్య ప్రదేశాలు తిరిగాడు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ అతను చేసిన పుణ్యం ఏంటిదంటే ఒక స్త్రీని కాపాడడం. మన స్వామివారు కూడా ఎప్పుడు కూడా స్త్రీ యొక్క గౌరవం గురించి అనేక విషయాలు అనేక కథలను చెప్తూనే ఉంటారు. ఇక్కడ స్త్రీని కాపాడడం వల్ల అతను అనేక 99 చేసిన కర్మలన్నింటినీ తొలగిపోయింది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు స్త్రీని గౌరవించాలి, స్త్రీ జాతిని నమస్కరించాలి. ఇక్కడ తప్పకుండా గురువు గారికి మనం గురువు యొక్క నామస్మరణ మీద, గురువు యొక్క మాట మీద కట్టుబడి ఉండాలి. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ వివాహినే దానైన తస్మై శ్రీ గురువే నమః. అనేక జన్మల నుంచి నువ్వు చేస్తున్న కర్మలని ఒక్కసారి గురువు గారి దర్శనం చేసుకుంటే ఒక క్షణంలో పటాపంచలు అయిపోతాయి. అది గురువు గారు. ఎంతో మంది గురువుల కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం, చాలా మందికి గురువులు దొరకరు, తిరుగుతా ఉంటారు. కానీ మన అదృష్టం కొరకు మనం పిలవకుండానే మన దగ్గరికి వచ్చి మన చేత యజ్ఞాలు చేయించి, పూజలు చేయించి, మనకు ఉపన్యాసాలు, సామాజిక సత్సంగాలు వినిపిస్తూ మనకి ఎన్ని విధాలు మనకు అందుబాటులో ఉన్నారు. కావున మనం గురుగారి యొక్క స్మరణలు, గురుగారి యొక్క సేవలు నిరంతరం మునిగి ఉండాలి. ఆ విధంగా మనం గురుగారి యొక్క సేవ చేయడం వల్ల అనేక జన్మలు చేసినటువంటి కర్మాలు మనకు తెలియకుండానే తొలగిపోతాయి. మనం ఎన్ని బాధలు అనిపిస్తున్నాం, డైలీ పొద్దున్న చేసినప్పటి నుంచి అనేక ఇటు బాధలు అనుభవిస్తున్నాం. అది గురువు గారిని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మనకు ఈ బాధలన్నీ తొలగిపోతుంటాయి. మనకు ఈ జన్మకు మాత్రమే మనకి తల్లిదండ్రులు, ఈ జన్మకు మాత్రమే ఈ పిల్లలు, ఈ బంధువులు. కానీ గురువు మాత్రం అనేక జన్మల నుంచి మన వెంబడి ఉంటూ మనల్ని ఎప్పటికీ రక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు గురువుగారు మనకు దొరికినప్పుడు గురువుగారి యొక్క సేవను, గురువుగారి యొక్క స్మరణను, అతను చెప్పే మార్గంలో మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ స్వామికి తప్పుగా చెప్పుకుంటే క్షమించండి. దేవుడు అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురు పౌర్ణమి ఉంటుందని చెప్పేసి ఒక 6 నెలల నుంచి తయారు చేసి ఈరోజు మైకి 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదని చెప్తున్నాం. చెప్పడమో గురు పౌర్ణమి ఉన్నది, అందరూ రావాలి అని చెప్పేసి
5 నిమిషాలు మాట్లాడుతారు, తర్వాత టైం అయిపోయిందని చెప్తున్నారు. సరే 5 నిమిషాలు మాట్లాడతాం, 2 నిమిషాలు మాట్లాడతాం, మిగతా టైం అలాగే ఇచ్చేద్దాం. అయితే గురు పౌర్ణమి అనేది ఎందుకు నిర్వహణ చేసుకోవాలి? మనం ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి? ప్రతి నెలలో కూడా మనకు పౌర్ణమి వస్తూ ఉంటుంది. ఆ పౌర్ణమిలను కాకుండా ఈ ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా ఎందుకు నిర్ణయం చేసుకుంటున్నాం? ఎందుకు ఈ రోజును, ఈ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజును గురువులకు అంకితం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి రోజుకు కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంటుంది. ఆ రోజు యొక్క విశిష్టతను మనం తప్పనిసరి తెలుసుకొని మన జీవిత ప్రయాణాన్ని కనుక ముందుకు సాగుతూ ఉంటే మన జీవితంలో సుఖము, శాంతి, సంతోషం భగవంతుడు మనకు వెంబడి అందిస్తాడని సనాతన ధర్మం చెప్తా ఉంటాం. కాబట్టి ఈ రోజు మనకు ఉన్నటువంటి పౌర్ణమి ఏమిటి? చాలా ఉన్నాయి కార్యక్రమం, పొద్దున నుంచి అన్ని కూడా జరుపుకుంటుంటున్నాం. పొద్దున్న నుంచి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మధ్యలో వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. అదంతా కూడా తెలుసుకోవాలి. ఈ రోజు మనకి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ప్రత్యేకంగా గురు పూజ కార్యక్రమం కానీ, దత్త హోమం కానీ, మన సాంప్రదాయాన్ని అనుసరించి గురువును గౌరవించే విధానాన్ని కానీ ఎందుకు నిర్వహణ చేసుకుంటాం? అయితే దీనికి వెనకాల మహాత్ములు చెప్పినటువంటి అంశం ఏంటంటే గురు పౌర్ణమిని, అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ప్రకటించడానికి కారణం ఏమిటి? అది తప్పనిసరి తెలుసుకోవాలి అందరూ కూడా. ఇంతకుముందు కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుసుకుని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైంది కదా? తెలుసుకొని మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని మనకు వ్యవహారం చేస్తూ ఉంటారు. ఎందుకు దీన్ని మనం గురు పౌర్ణమిగా పిలువబడుతుందంటే, పూర్వం ఒక మహర్షి, ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్న మహాత్ములు ఎందుకు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు అంటే, ఈ సృష్టిలో ఏదో ఒక విషయాన్ని మనకు తెలియజేయాలి, ఏదో ఒక శుభ ఫలితాన్ని మనకు అందించాలి, ఏదో ఒక లోక కళ్యాణ కార్యాన్ని మనకు చేసి మనకు భావి తరాలకు అందించిన ఒక సంకల్పంతోనే మహాత్ములందరూ కూడా జన్మ తీసుకుంటారు. అది ఇప్పుడైనా సరే, కృతదేత దాపార యుగాలైనా సరే, కొన్ని వందల కోట్ల యుగాల కింద నుంచి అయినా సరే మహాత్ములందరూ కూడా వాళ్ళ జన్మను తీసుకుంటారు, లోక కళ్యాణం కోసమే జన్మను తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళలో పరాశర మహర్షి అనే మహాత్ముడు ఒకరు. శ్రద్ధగా వినాలి. అందుకే ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రత్యేక ఇంతమందిని మనం కూర్చోబెట్టి ఈ రోజు భగవంతుడికి మనం తనుమను ధనములు అర్పితం చేసుకున్నామంటే ఆ మహాత్ముని యొక్క చరిత్రను కొంతవరకు తెలుసుకోవాలి. 5 నిమిషాలు ఇచ్చిండ్రు, సాధ్యమైనందుకు ప్రయత్నం చేస్తాం. కాకపోతే దత్తాత్మ. అయితే ఆ పరాశర మహర్షి జీవిత లక్ష్యం ఏంటంటే సంపూర్ణంగా వేదాలను అధ్యయనం చేయాలి. ఎందుకు చేయాలి? సంపూర్ణంగా వేదాన్ని అధ్యయనం చేసి ఏదైతే మానవులకు అవసరమో, లోకానికి అవసరమో, ఈ సమాజానికి అవసరమో దాన్ని అందించాలి అనే ఒక సంకల్పంతో వేదాన్ని అందించాలి అని అంటే ఒక పూజా విధాన్ని మనం నలుగురికి చెప్పాలి. సాధకుడు అది చాలా అవసరం. మనం ఒక టీచర్ గా వెళ్తున్నాం అంటే ఆ టీచర్ కంటే ముందు దానికి ఏం చేయాలి, ఒక పిల్లవాడిని ఏ రకంగా కూర్చోబెట్టాలి, అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దాని అంతా కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ మహాత్ముడు ఏం చేశాడంటే, నేను ఈ సృష్టికి వేదాల యొక్క సారాంశాన్ని అందించగలగాలి, ఆ జ్ఞానాన్ని నేను చరాచర సృష్టికి అందించి ఈ సృష్టిని వికాసపరచాలి, చాలా ఉన్నతమైన జ్ఞానులుగా, మంచి ఉన్నతమైన బ్రహ్మ జ్ఞానులుగా తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పం చేసుకున్నాను. ఆ సంకల్పం చేయాలి, వేదాలను మొత్తం అధ్యయనం చేయాలి. ఆ వేదాన్ని అధ్యయనం చేయాలి అన్న సంకల్పంతో ఏం చేసిండు, వేదము అనేది అనంతరం, ఇప్పటికి కూడా ఎవరికి కూడా నేను చదివాను అనేది అహంకారం అవుతుంది. వేదము ఎవరికి కూడా సరిపోదు, చదవలేరు. అది ఎట్లుంటది? కొండలు కొండలుగా, తెప్పలు తెప్పలుగా, గుట్టలు గుట్టలుగా అనంతంగా ఉంటది. మన ఆకాశం మనం లెక్క పెట్టలేము, భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువులు లెక్క పెట్టలేము, సముద్రంలో నీటి బిందువులను లెక్క పెట్టలేము. అదేవిధంగా వేదాం యొక్క గొప్పతనాన్ని, దాని ఉన్న సారాంశాన్ని కూడా మనం గుర్తించలేదు అనేది దానిలో సారాంశం. అయితే మహాత్ముడు ఏం చేశాడంటే, నేను తప్పనిసరిగా వేదం యొక్క విధానాన్ని, సారాంశాన్ని తెలుసుకొని మొత్తం అధ్యయనం చేయాలి. అది తెలుసుకోవాలంటే మొత్తం దాన్ని అధ్యయనం చేయాలనే సంకల్పంతో ఆ పరాశర మహర్షి ఏం చేస్తాడు, వేదాలను చదవడం ప్రారంభం చేస్తాడు. మహర్షి వేదాలను అధ్యయనం చేయడం ప్రారంభం చేస్తాడు. అలా ఆ వేదాల యొక్క అధ్యయనం కొన్ని కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. అయినా వేదం యొక్క పరిమితి అనేది తగ్గదు. అట్లా ఏం చేస్తాడు, బ్రహ్మ యొక్క వరముతో, మహాత్ముల యొక్క వరముతో ఆయన వయస్సును కొన్ని కోట్ల సంవత్సరాలు పెంచుకుంటూ ముందుకెళ్తూ వేదాలను అధ్యయనం చేస్తూనే ఉంటాడు. ఎందుకోసం ఆయన వయస్సును పెంచుకుంటాడు? వేదాలను చదవడం కోసం, వేరే ఉద్దేశం కాదు. పక్క వాళ్ళతో మాట్లాడాలి, వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, వాళ్ళ ఆస్తంతా గుంజుకోవాలనే ఉద్దేశంతో కాదు. ఎందుకు? వేదాన్ని మొత్తం చదవగలగాలి, చదివి ఈ సమాజానికి ఒక మంచిని అందించాలి అనే ఒక సత్సంకల్పంతో ఆ మహాత్ముడు వేదాలను నిత్యం కూడా అధ్యయనం చేస్తూ వేద భాష అధ్యయనం చేస్తూ ఉంటాడు.
అలా కొన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయుష్ను పెంచుకుంటూ అధ్యయనం చేసినా కూడా ఆయనకు ఏమైతుంది, ఆ వేదాలను చదవడం అనేది ఆయన వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తారు, మానవులైనా దానవులైనా మహర్షులైనా ఆఖరుకు దేవతలైనా కూడా ఒక అంశాన్ని ముందు పెట్టుకున్న తర్వాత ఆ అంశం నెరవేరట్లేదు అని అంటే ఒక క్రియ చేయాలి. ఏమిటది? ఇంతకు చాలాసార్లు చేయాలి, తపస్సు చేయాలి. తపస్సు చేస్తేనే అంటే దైవం కోసం ఏదైతే మనం సంకల్పం చేస్తున్నామో ఆ సంకల్ప స్థితి కోసం తపస్సు చేయాలి. ఆ తపస్సు ద్వారా మనకు ఫలితం వస్తుందని చెప్పేసి ఏం చేసిండు పరాశర మహర్షి నారాయణమూర్తికి సంబంధించి తపస్సు ప్రారంభించింది. ఎవరి కోసం? విష్ణుమూర్తికి సంబంధించిన తపస్సు ప్రారంభం చేసిండు. దేని కోసం చేసిండు ఆయన? వేదాలను సంపూర్ణంగా చదవాలి, వేదాలను సంపూర్ణంగా చదవాలని ఒక సత్సంకల్పంతో విష్ణుమూర్తి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు తన యొక్క తపస్సును పెంచుకుంటూ సాధన చేసినా కూడా ఆ వేదపు రాశి అనేది ఏమైంది, తగ్గలేదు. ఆయన ఆయుష్ తగ్గుతుందే కానీ ఆ వేదం యొక్క పరిమితి తగ్గట్లేదు. కాబట్టి ఏం చేసిండు, అప్పుడు విష్ణుమూర్తికి సంబంధించి తపస్సు ప్రారంభం చేసిండు. ఎవరి కోసం? విష్ణుమూర్తికి సంబంధించి తపస్సుని ఎవరు ప్రారంభం చేసిండ్రు? పరాశర మహర్షి పేరు గుర్తుంచుకోవాలి అందరూ. కనీసం ఆ శబ్దం శివుల విని కనీసం ఇలా మైండ్ తీసుకుపోయి హృదయంలో దాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేయండి. ఎవరు తపస్సు చేసిండ్రు? పరాశర మహర్షి తపస్సు చేసిండ్రు. దేనికోసం? వేదాలను నేను చదవాలని ఒక సత్సాంప్రదాయాన్ని ఉద్దేశించి, ఒక సత్సంకల్పాన్ని ఉద్దేశించి పరాశర మహర్షి నారాయణమూర్తితో తపస్సు చేయడం ప్రారంభం చేసింది. ఇది మహాత్ముల యొక్క దర్శనం కోసం ప్రారంభించింది. అలా తపస్సు కొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. ఇప్పుడు కలియుగంలో సంవత్సరాలు అవసరం లేదు. మనిషి సంకల్పం చేసుకున్నాడు అంటే నిజంగా త్రికరణ శుద్ధితో తపస్సు చేస్తే వాడు తెలిసి తెలియని పాపాలు కొన్ని ఉన్నా కూడా కనీసం గురువు ఆజ్ఞతో నిజమైన పశ్చాత్తాపం చెంది తపస్సు చేస్తే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు సిద్ధుడు అవుతుంది. అది కలియుగ ధర్మం, అది యుగధర్మం. కానీ అప్పుడున్నటువంటి ఆ కృత త్రేతా యుగాలలో మనకు అంత సులభమేది కాదు. వందల సంవత్సరాలు తపస్సు చేయాలి. తపస్సు చేస్తే గానీ భగవంతుడు ప్రత్యక్షించాలి. అలా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు కొనసాగుతుంది. అప్పుడు ఏమైపోయింది? విష్ణుమూర్తి ప్రత్యక్షమైంది. శ్రద్ధగా వినండి. విష్ణుమూర్తి ఏమైనా ఎందుకోసం తపస్సు చేస్తున్నావు అని చదవగలిగే మార్గాన్ని నాకు చెప్పాలి. దాని కారణం చెప్పాలి. వేదాన్ని సంపూర్ణంగా చదవగలిగేటటువంటి మార్గాన్ని నాకు చెప్పాలి. ఎందుకు చదవలేకపోతున్నా కారణాన్ని చెప్పాలి అనే విధంగా పరాశర మహర్షి విష్ణుమూర్తికి చెప్తా ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, వేదము అనేది అనంతము. వేదాన్ని నేనే ఇప్పటి వరకు నేను చదవలేదు, సంపూర్ణంగా నేనే అధ్యయనం చేయలేదు. అది చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి విష్ణుమూర్తికి ఉన్న దివ్య దృష్టిని కొద్దిసేపు పరాశర మహర్షి అందిస్తే ఆ దివ్య దృష్టి ద్వారా దాన్ని దర్శనం చేసుకుంటే అది అనంతంగా ఉంది. ఇంతని చెప్పరాదు, ఇక్కడని చెప్పరాదు, ఇంత పరిమాణం అని చెప్పరాదు, దానికి ఇంత కొత్తలు ఉన్నాయని చెప్పరాదు. అది చాలా అనంతము. అనంతము అంటే దానికి అంతం లేనిది. దానికి ఇక్కడ మొదలైంది, మొదలు మాత్రమే ఉంటది. అక్కడ ఎక్కడ కూస్తుందో మనకు తెలియదు. ఆ విధంగా ఆ వేదపు రాశి అనేది ఉన్నది. కాబట్టి అప్పుడు పరాశర మహర్షికి అర్థమవుతుంది, నేను ఇంకా కొన్ని యుగాలు, కోట్ల యుగాలు తపస్సు చేసినా, అధ్యయనం చేసినా ఆ వేదం యొక్క పరిమాణం తగ్గదు. కాబట్టి నేను చేసేటటువంటి మార్గం ఏందో మీరే చెప్పాలి. అప్పుడు దాని కారణం అర్థమైంది. దాని కారణం అంటే ఎందుకు? అది అనంతము కాబట్టి దాన్ని చేయలేదు అనే ఒక నిర్ణయానికి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? నేను వేదాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకు చేయాలి? లోకానికి అందించాలి. లోక కళ్యాణం. వేదంలో ఏముంటది? సకలం ఉంటుంది. మనిషి ఎట్లా బతకాలో, ఏ రకంగా ఉండాలో, దగ్గర దాన తప కర్మలు ఏ రకంగా అధ్యయనం చేయనో మీరే నాకు ప్రసాదించాలి. ఆ సంపాదించే శక్తిని నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంటే వేదాన్ని అధ్యయనం నేను చేయాలి అని ఒక సంకల్పాన్ని ఆయన చేసుకుంటాడు. వేదాన్ని నువ్వు అధ్యయనం చేయాలనే సంకల్పం బాగుంది. విష్ణుమూర్తి అంటాడు, మంచి కోరిక కోరినవు, కానీ ఆ వేదము అనంతంగా ఉన్నది. నీకున్న కోరిక తీరాలంటే ఆ వేదము అనంతము అనేది కొంతవరకు పరిమితికి రావాలి. ఏం చేయాలని? మనకు కంటి చూపు మేరకు పోయింది కాస్త ఇంతవరకే ఉంది అని మన కన్ను చెప్పే ఒక పరిమాణానికి వేదం రావాలి. అంటే దాని పరిమితి అనేది తగ్గాలి. అలా తగ్గాలి అని అంటే అది నీ వల్ల చేసేది కాదు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? సకల విద్యం విష్ణు ఆధీనం. సృష్టి మొత్తం విష్ణు ఆధీనం అని చెప్తుంది శాస్త్రం. భగవాన్ అనుకుంటే కానీ, శివుడు అనుకున్నా, పరమాత్మ ఎవరు అనుకున్నా కానిది లేనిది అనేది ఏముండదు. కాబట్టి నువ్వు సత్సంకల్పమైన కోరిక కోరినా కాబట్టి తప్పకుండా వేదాల యొక్క పరిమితిని తగ్గించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి ఇది చెయ్యాలి అని అంటే షరతు పెట్టదు. ఇప్పుడే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక వరం కనుక భగవంతుడు మనకు ఇస్తున్నాడు అంటే ఆ వరం ఇచ్చినట్టే ఇచ్చి దానికి కొన్ని షరతులు పెడతాడు. ఆ షరతు ఏం చేసిండు? ఆ ఎంబడి చిన్న షరతు అనేది పెడతాడు. ఈ రోజు ఇప్పుడు ఉదయం మనం మధ్యాహ్న సమయంలో ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయం నుంచి సూర్యుడు అస్తమించే లోపే నువ్వు స్త్రీ సంగమం చేసి ఆ ద్వారా వచ్చినటువంటి వర్చస్సు ద్వారా కలిగిన సంతానం అయితేనే నేను నీ పుత్రుడిగా పుడతాను.
అప్పుడు పరాశర మహర్షి ఆయన యోగి, వివాహం కానీ అలాంటి ఆలోచన లేనట్టు మహాత్ముడు. అప్పుడు ఏం చేయాలి, వరం ఇచ్చినట్టే ఇచ్చిండు, మళ్ళీ దానికి ఒక ఎప్పుడైనా ఉంటుంది, ప్రతి ఒక్క సాధకుడికి ఉంటుంది. ఎంత చెట్టు కంట కాదన్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సందర్భంలో తప్పనిసరి వస్తుంది. సాధకులు దీనికి ధైర్యం ఉండాలి, దీన్ని గ్రహించగలగాలి. భగవంతుడు ఒక వరం నీకు ఇస్తున్నాడు అని అంటే ఆ వరం వచ్చేటువంటి పొందేటువంటి సాధకునికి ముందుగా కొన్ని షరతులు కానీ కొన్ని సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కానీ తప్పనిసరి వస్తాయి. ఇబ్బందులకు భయపడి, షరతులకు భయపడి, మానవులకు భయపడి సాధన బంద్ చేయొద్దు, ఆ లక్ష్యాన్ని మార్చుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. అప్పుడు ఏం చేస్తాడు, సరే స్వామి నువ్వు వరం ఇస్తున్నావు, ఆ వరం గనక విజయం పొందాలంటే కూడా నీదే అనుగ్రహం. అంటే ఇక్కడ ఉన్న సాధకుడి లక్షణం, ఆయన మహాత్ముడు. అది సాధించేటువంటి ప్రయత్నం నీ ద్వారానే ఉన్నది, నీ అనుగ్రహం ఉంటే తప్పనిసరి జరుగుతుందని చెప్పేసి అది జరిగే విధంగా నన్ను అనుగ్రహించని చెప్పి ఆ నారాయణమూర్తిని పెట్టుకుని అక్కడ నుంచి ప్రయాణం సాగిస్తారు. నేను కన్యాన్వేషణ స్టార్ట్ చేస్తారు. సాయంత్రం ఒక పెళ్లి చేసుకోవాలి, ఇది చేస్తేనే తప్పనిసరి సంతానం వస్తుంది. ఒక నదిలాగా ప్రయాణిస్తూ ఉంటారు. ఆ నది ప్రాంగణానికి వెళ్ళిన తర్వాత అక్కడ మధ్యరాజ్యపు యువరాణి, అంటే చేపల యొక్క యువరాణి అనేది ఆ నదిలో వివాహార్థం, అంటే వినోదం కోసం, క్రీడించడం కోసం వాళ్ళ చరికలతో తీసుకుని ఆ నది ప్రాంగణంలో ఉంటారు. అప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా పేరు పరాశర మహర్షి, నేను ఇలా వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం అధ్యయనం చేస్తున్నాను. ఇలా నేను ఇప్పుడే విష్ణుమూర్తి యొక్క వరాన్ని పొందాను. ఇప్పుడు కనుక నా తేజస్సును కనుక ఏ స్త్రీ గర్భంలో ఇచ్చేస్తేనే నాకు పుత్రుడిగా భగవంతుడు జన్మించి నాకు లోక కళ్యాణ కోరిక నెరవేరుతుంది తల్లి అని ఆమెతో చెప్తారు. అప్పుడు ఆమె నేను ఒక సత్సాంప్రదాయం కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తిని, ఇలా ఉన్నప్పుడు మీరెవరూ నాకు ముఖపరిచయం లేదు, నేను ఒక రాజ్యానికి యువరాణిగా, ఒక మత్స్యరాజ్యానికి యువరాణిగా ఉన్నాను, ఇలా కోరడం మీది తప్పు, ఆ కోరికను నెరవేర్చడం నాది కూడా తప్పు అవుతుంది, కాబట్టి దీన్ని నేను అంగీకరించలేను అని ఆమె ఏ స్త్రీమూర్తి అయినా కూడా అలా ముఖపరిచయం లేని వాళ్ళతో ఆ రకంగా ప్రవర్తించారు. కాబట్టి ఆమె ఇంకా జ్ఞానురాలు కాబట్టి దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఇది లోక కళ్యాణ కార్యక్రమం, ఈ కోరికను కనుక నువ్వు మన్నిస్తే నువ్వు చరాచర దృష్టిలో ఎల్లకాలం నిల్చుండే విధంగా నీ యొక్క కీర్తి వ్యాపిస్తుంది. ఈ క్రియ చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ కన్యత్వం అనేది పోదు. ప్లస్ నీ మత్స్యరాజ్యం అనేది ఒక దుర్గంధంతో కూడి ఉంటుంది, ఆ దుర్గంధం కాస్త సుగంధంతో కూడినటువంటి ఒక మంచి రాజ్యంగా, మత్స్యము అనేది ఒక చేపను చూస్తేనే అందరూ ఇది వెరైటీస్ వెళ్ళుంటుందని చెప్పి కొంతమంది దూరం వెళ్ళే సాంప్రదాయం ఇప్పటి కూడా కొంతవరకు ఉంటుంది. అలాంటిది అంతా కూడా వెళ్ళి నువ్వు ఒక మంచి యోజన గందివై, అంటే నీ దగ్గర నీ ప్రాంతాన్ని చూసినటువంటి వాళ్ళకు ఒక ఆహ్లాదము ఆనందం అనేటువంటి కలుగుతుందని చెప్పేసి ఒక 2-3 వరాలను వాగ్దానాన్ని ఇస్తాడు. అంటే నీ తల్లి చాటి బిడ్డను, తల్లి చాటి బిడ్డను తల్లిదండ్రులు తెలియకపోతే ఇబ్బంది అవుతుందంటే నేను నా మనోవేగంతో నీ తల్లిదండ్రులను తెప్పిస్తాను, తల్లిదండ్రులు తెప్పించి ఉన్నటువంటి ఆ విధానాన్ని కూడా వాళ్ళకి చెప్తాడు. అప్పుడు వాళ్ళు కూడా సరే అమ్మ చేసుకొని వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఆ తర్వాత కూడా ఇది మళ్ళీ ఇట్లాంటి క్రియలు గర్భధానం జరగాలంటే సూర్యుడు అస్తమించిన తర్వాత జరగాలని సనాతన ధర్మం చెప్తుంటారు. అక్కడ కూడా మళ్ళీ ఆ తల్లి ఏం కోరుతుందంటే, ఇప్పుడు మన సూర్యుడు ఉదయించే ఉన్నాడు, సూర్యుడు ఉండగా కూడా ఇలా గర్భధానం అనేది క్రియ చేయడం అనేది మన సనాతన ధర్మ విభూతి స్వామి. కాబట్టి ఇవన్నీ ఒప్పుకున్నా, దీనికి మాత్రం నేను ధర్మ విరుద్ధంగా వెళ్ళాలని మరొక షరతు పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆ పరాశర మహర్షి అని అంటే, ఆయన యొక్క తపశక్తి ద్వారా సూర్యుడిని కూడా తాత్కాలికంగా చీకటిమయం చేస్తాడు. తపస్సుకున్నటువంటి ఫలితం చూడండి. ప్రకృతి కూడా ఒక సత్సంకల్పానికి తప్పనిసరి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలా అబద్ధపు చీకటిని సృష్టించి ఆ తల్లితో వివాహం జరుపుకొని ఒక పుత్రుడికి ఇచ్చేస్తాడు. ఆ పుత్రుడు ఏం చేస్తాడు, మనకు మామూలుగా జనరల్ గా కలిగినటువంటి సంతానం తల్లి గర్భం వాడిన తర్వాత 9 నెలలు 8 నెలలు 7 నెలలు తర్వాతనే మనకు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అవుతాడు. కానీ ఆ యొక్క స్థితిలో వాళ్ళ యొక్క అనుగ్రహం ద్వారా ఆ అబ్బాయి పుట్టగానే వాళ్ళ యొక్క స్పర్శ జరగగానే ఒక మంచి యోధుడు పుడతాడు. ఒక నల్లని శరీరం, మంచి వర్చస్సు, అజార బాహుడు, చూపులకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక మంచి ఆనందకరమైన స్వరూపంతో ఎవరు పుడతారు, నారాయణమూర్తి జన్మిస్తారు. నారాయణమూర్తి ఎవరికి జన్మిస్తారు, పరాశర మహర్షి. ఆ తల్లి పేరు సత్యవతి. సత్యవతి పరాశర మహర్షికి కలిగినటువంటి సంతానమే మనకు ఈ యొక్క స్వామి. ఆయన పేరు మనకు వేద వ్యాసునిగా చెప్తారు. ఈ రోజు ఆ ఏదైతే వాళ్ళ యొక్క కలయిక జరిగి మనకు కలిగినటువంటి ఆ స్వామి పుట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆయన ఏం చేసినా పుట్టిన తర్వాత పుట్టగానే ఆయన లక్ష్యం ఏంటి, వేదాలను తగ్గించడం, వేదాల యొక్క పరిమితి తగ్గించడం. ఆయన యొక్క లక్ష్యం తనకు తెలుసు. తగ్గించి ఎవరికి ఇవ్వాలి, మన తండ్రికి ఇవ్వాలి, పరాశర మహర్షికి ఇవ్వాలి. పరాశర మహర్షికి ఇచ్చి వేదాన్ని ఇచ్చేయాలి. కాబట్టి పుట్టగానే కృష్ణ దీపం అంటే ఏంటంటే ఒక చీకటిమయంగా ఉంటుంది. అక్కడ మానవ మనగడ కానీ జీవి మనగడ కానీ ఉండదు. అట్లాంటి ప్రాంతానికి వెళ్తే ఏంటంటే నిశ్శబ్దం అనేది ఉంటుంది, కార్యస్థితి అనేది నెరవేరుతుంది. ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో అక్కడ తపశక్తి పెరుగుతుంది. అల్లరి చిల్లర్లు పాటలు ఉన్న దగ్గర
లౌకిక మాటలు ఉన్న దగ్గర మనకు నచ్చినట్టు మనం మాట్లాడిన ప్రాంతంలో తపస్సు నిలబడదు. అందుకే సాధకులు ఎక్కడ కూడా అడవులలో, ఏకాంతమైన ప్రాంతాలలో, మంచి నిర్మానుష్యమైన ప్రాంతాలలో మాత్రమే సాధన చేస్తారు. లేదా లౌకికం ఉంటున్నా కూడా వాళ్ళ సాధన గృహాన్ని ప్రత్యేకంగా ఉంచుకుంటారు. ఇంటి పైన లేకపోతే దేవతా గృహం సభ్యుడు ఉంచుకుని ఆయన నిశ్శబ్దంగా సాధన చేస్తారు. అది సాధన. అలా కృష్ణ దీపానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన పేరు కృష్ణ ద్వయపాయుడు అని కూడా ఉంటారు పరాశర మహర్షి. అలా వెళ్ళి వేదాల రాశిని, అనంతంగా ఉన్నటువంటి వేదాల రాశిని ఒక పరిమితికి తీసుకొచ్చి వాటిని 4 వేదాలుగా తగ్గించి ఆ 4 వేదాలను తీసుకొచ్చి పరాశర మహర్షికి ఇచ్చి ఆ పరాశర మహర్షి ద్వారా వేదాన్ని అధ్యయనం చేపించి ఇవాళ లోకానికి అందించి మనందరికీ కూడా వేదం అనేది ప్రతి ఒక్క సాంప్రదాయానికి మూలం. వేదం లేని ఏ మంత్రం లేదు, వేదం లేని ఏ శబ్దం లేదు, వేదం లేని ఏ నాదానికి అర్థం లేదు. కాబట్టి ఆ వేదాలను మనకు అందించినటువంటి ఆ పరాశర మహర్షి పుత్రుడైనటువంటి ఆ వేదవ్యాస మహర్షి పుట్టినటువంటి ఈ రోజును ఆయన గుర్తుగా, ఆయనకు ఎందుకంటే లోకానికి గురువు ఆయన, లేకపోతే మనకు ఏది కూడా అందేది కాదు. కాబట్టి ఆయనకు పుట్టినటువంటి గుర్తుగా మనం ఈ రోజు గురు పౌర్ణమి అనేది చేస్తాం. దానితో పాటు ఈ రోజున ఏదైతే ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈ రోజు ఉందో, దత్తాత్రేయ స్వామి సనాతన ధర్మములో నవనాథులకు జ్ఞానాన్ని అందించి వేదపు రాశిని అందించినటువంటి రోజు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. సదాశివుడు సనకాది మహర్షులకు కూడా జ్ఞానబోధ చేసి వేదములో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అందరికి అందించినటువంటి రోజు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కాబట్టి ఈ 3 అంశాలను గుర్తులో పెట్టుకొని దత్తాత్రేయ సాంప్రదాయం ఏంటి, గురువు లేడు. సదాశివుడు లేని, ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేని గురువు లేడు. ఎందుకంటే సదాశివ సమారంభం అస్మద్ ఆచార్య పర్యంతం అని చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ మొదలైంది గురు పరంపర అంటే సదాశివుడి నుంచే మొదలైందని చెప్తుంది శాస్త్రం. గురువు ఎవరు? శివుడు. శివుడి తర్వాతనే సకల మన గురు పరంపర అనేది మొదలైంది. కాబట్టి శివుడు కూడా సనకాది మహర్షులకు జ్ఞానాన్ని బోధించి గురుతత్వాన్ని లోకానికి అందించినటువంటి ఒక గొప్పమైనటువంటి రోజు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. దత్తాత్రేయ స్వామి వారు నవనాథులకు జ్ఞానాన్ని అందించి లోకాన్ని రక్షించవలసిందిగా, లోకానికి జ్ఞానాన్ని అందించవలసిందిగా, ఒక యోగి తత్వాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరినటువంటి రోజు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున మనం వాళ్ళని తప్పనిసరిగా మనసు స్మరణ చేసుకోవాలి. అందుకే మనం పొద్దున ఏం చేసినాం, వ్యాసుని అష్టోత్తరం చేసినాం, దత్తుని అష్టోత్తరం చేసినాం, శివుని యొక్క అష్టోత్తరం చేసి వారికి సమర్పించినాం. అయ్యా ఈ రోజు తెలిసి కానీ తెలియక కానీ ఇన్ని రోజులు వేసినట్టు పొరపాటు మాలేమని ఉన్నా మా అజ్ఞానం అనేటువంటి దానిగా నువ్వు దాన్ని మన్నించి ఒక జ్ఞానం అనే ప్రసాదాన్ని మాకు ప్రసాదించి ఆ జ్ఞానం అనేటువంటి ఒక సముద్రమును నడిపింపజేస్తూ మీ యొక్క కరుణను మాకు కురిపించవలసిందిగా కోరుకుంటూ వారికి మన కలిగినటువంటి దానితో ఈశ్వరునికి, దత్తాత్రేయునికి, పరాశర మహర్షి యొక్క సంతానమైనటువంటి ఆ వేదవ్యాస మహర్షికి మనం అర్పణం చేసుకున్నాం. కాబట్టి ఇలాంటి ఈ పరంపరను కొనసాగిస్తూ ఉండాలి. ఎక్కడైతే మనకు జ్ఞానాన్ని అందించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మనం గౌరవించాలి. ఈ రోజు ముఖ్యంగా తల్లి తొలి గురువు అని చెప్తారు, తండ్రి తర్వాత గురువు అని చెప్తారు. తల్లిని తండ్రిని కూడా మనసులో తెలుసుకోవాలి. తర్వాత నీకు విద్యను, లౌకిక విద్య నేర్పిన గురువును కూడా మనసులో మనం స్మరణ చేసుకోవాలి. తర్వాత అతి ముఖ్యమైనది గురు పరంపరలో నీకు జ్ఞానం, ఎన్ని పీజీ చేసినా, పిహెచ్డీ చేసినా అది లౌకికమే. లౌకిక విద్య అనేది ముక్తికే పనిచేస్తే తప్ప ముక్తికి పనిచేయదు. ప్రతి ఒక్క జీవితంలో ఆ ముక్తికి పనిచేసేటువంటి కావాల్సినది ఏముంటుందంటే గురువు. ఆ గురువే సద్గురు. ఆ సద్గురుని ఆశ్రయించాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించి తీరాలి అంటే ఆ గురువు ఎవరో తెలుసుకోవాలి అంటే ముందుగా దత్తుని యొక్క పాదం పట్టాలి. దత్తుని యొక్క రూపాన్ని మనం స్మరణ చేయాలి. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావాలి. అలా పాత్రలం అయితేనే మన జన్మాంతరం నుంచి వచ్చేటటువంటి ఆ చెడు అనేటువంటిది వెళ్ళిపోయి మనకు కావలసిన గురు యొక్క సన్నిధి మన తర్వాత మీకు మనసులో కానీ మీ రూపంలో కానీ ఏదైతే గురువుని మీరు స్మరణ చేసుకుంటారో, కొంతమందికి నేను మన గురువు ఢిల్లీలో నేను ఇక్కడ ఉన్నా అనుకుంటాను. ఢిల్లీలో ఉన్నా సరే ఇక్కడి నుంచి స్మరణ చేసుకో. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే నువ్వు ఏ గురువు దగ్గరైనా ఉపదేశం తీసుకో, ఎక్కడైనా నువ్వు సాధన చేయి. కానీ ఆ మహాత్ములు అందుబాటులో లేనప్పుడు వారి పాదుకలు కానీ, వారి చిత్రపటాన్ని కానీ, లేదంటే ఒక శివలింగంలో కానీ, నీకు నచ్చిన దేవతలు కానీ వారి రూపాన్ని చూడు. ఇంకా అంతకంటే ఎక్కువ నువ్వు ఏ గురువు దగ్గరికి నువ్వు దండం పెట్టినా, ఏ గురువులో నమస్కారం చేసినా ఆ గురువులో నీ గురువును చూడడమే నిజమైన శిష్యరిక, నిజమైన భక్తి. చాలా విలువైన అంశం. ఎందుకంటే చాలా మంది అనుకుని చాలా మంది దగ్గర వేరే గురువును ఆశ్రయించిన స్వామి నేను ఇప్పుడు ఏ గురువుని చేయాలి, నా గురువు ఐక్యమైపోయాడు, నా గురువు శరీరం నుంచి పెట్టిండు అంటే శరీర త్యాగం చేసి ఆయన సమాధి అయిపోయాడు, నేను ఇప్పుడు నా గురువుని ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ నేను వెతకాలి అని అంటారు. ఎక్కడ వెతకడం అవసరం లేదు. ఆ గురువు అది శరీరాన్ని ఐక్యం చేసిన తర్వాత నీకు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా నువ్వు చేసేటటువంటి మంత్ర బలం ద్వారా నీ మనసుకు ఎవరైతే గురువు అనిపిస్తారో, ఎవరైతే నీకు జ్ఞానం బోధించేటటువంటి వ్యక్తి వీర్యాన్ని నీకు అనిపిస్తారో వారికి నిశ్చయంగా నీకు మంత్రం చెప్పిన గురువును అతనిలో చూసుకుని అతని పాదం పట్టు, తప్పు కాదు, అదే నిజమైన శిక్షణ. అలా ముందుకెళ్తూ ఈ రోజు అలా ఎవరైతే మనం భావన చేసుకుంటామో అవకాశం ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా ఆరాధన చేసుకోండి.
అవకాశం లేని వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ వారి రూపాలలో వారి గురువులు చూసుకొని